అందరికీ జై శ్రీరామ్, జై భారత్ మాతాకి. మన కుంభమేళా ఎంత మంచి సక్సెస్ఫుల్ టూర్ జరిగింది. చాలామంది మిస్లీడ్ చేస్తున్నారు. 300 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది, 400 కిలోమీటర్లు అయిందని. అదంతా అబద్ధం అండి. ఈ సెక్యులరిజాన్ని వాళ్ళు మాత్రమే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవ్వరు నమ్మొద్దు. మనకి 25, 26 వరకు ఇంకా అవకాశం ఉంది. ఎవరైనా వచ్చి మన త్రివేణి సంఘంలో కుంభమేళాలు దర్శించుకొని, మేము ఇప్పుడే త్రివేణి సంఘంలో స్నానం ఆచరించి ఇప్పుడే బయలుదేరుతున్నాము. ఇక్కడ గంగా, యమున, సరస్వతి 3 నదులు ప్రవహిస్తాయి. అందుకని త్రివేణి సంఘం అని పిలుస్తారు. ఇక్కడికి కొంతమంది మన తెలుగు వాళ్ళు విచ్చేసిండ్రు. వాళ్ళ అభిప్రాయం ఏంటనేది మనం తెలుసుకుందాము. మన తెలంగాణ అనే వాళ్ళు సిద్దిపేట నుంచి వచ్చిండ్రు. వాళ్ళని కూడా ట్రాఫిక్లో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు కలిగినాయని చెప్పేసి మనము తెలుసుకుందాం. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదా నేను. అందరికీ నమస్కారం. నా పేరు యాదగిరి గౌడ్. సిద్దిపేట వాకర్స్ అసోసియేషన్ నుంచి ఒక 15 మంది బయలుదేరాము. మరియు రాజు బృందం శివ మాలలు వేసారు కాబట్టి వాళ్ళు కూడా బయలుదేరు. మరియు 2 బస్సుల నుండి ప్రయాణం కూడా బాగానే జరిగింది. అందరూ చాలా పుకారు చేసారు. బాగా రద్దీ ఉందని మాట్లాడారు. కానీ మాకు ఎలాంటి రద్దీ జరగలేదు. మేము హాయిగా మంచిగా నిశ్చితంగా వచ్చినాము. మరియు ఈరోజు మన కుంభమేళకు ప్రయాగరాజు రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉన్నది. జనాలు మొత్తం మన హిందువులు చాలా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదో అది పుకారు చేశారు కాబట్టి ఎలాంటి రద్దీ లేదు. ప్రతి ఒక్క హిందూ గమనించి ఖచ్చితంగా ఈ 144 సంవత్సరాలకు వచ్చే ఈ కుంభమేళను సందర్శించి వాళ్ళ పాప పుణ్యాలు పోగొట్టుకోగలరని మనవి. మరియు దుష్ప్రచారం వల్ల రద్దీ వల్ల ఎందరో వెనుక ముందు అవుతున్నారు. కానీ ఎలాంటి రద్దీ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. మంచిగా రావచ్చు. ఇగో త్రివేణి సంఘం వల్ల ఇప్పుడే స్నానం చేసాం. మేమందరము ఈ 3 నదుల కలయిక త్రివేణి సంఘం వల్ల స్నానం చేసాం. చాలా అమ్మవారికి దండం పెట్టాము, శివుని దండం పెట్టాము, అమ్మవార్లకు 3 అమ్మవారు, నది అమ్మవారికి దండం పెట్టాము. చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతి ఒక్క హిందువు అయినా ఎటువంటి దుష్ప్రచారం నమ్మద్దు. ఖచ్చితంగా వచ్చి ఈ 144 సంవత్సరం ఒకసారి జరిగే కుంభమేళానికి ఖచ్చితంగా రావాలని మనవి. ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం ప్రయాగరాజులో స్నానం చేసి రిటర్న్ బయలుదేరుతున్నాము. ఈరోజు పుణ్యస్నానం చేసి భక్తులు చాలామంది ఇవాళ 5 కోట్ల మంది ఒకటే రోజు పుణ్యస్నానం చేసినారు. మొత్తం ఇప్పటి వరకు 60 కోట్ల నుండి 70 కోట్ల హిందువులు పుణ్యస్నానం చేసినారు. అమెరికా ప్రాబల్యము 30 కోట్లు అయితే ఇక్కడ 70 కోట్ల మంది స్థానాలు ఓన్లీ ప్రయాగరాజు సంగమంలోనే స్నానాలు చేసినారు. హిందుత్వం అనేది ఈ విధంగా ఉంది. ప్రతి హిందువు కూడా వచ్చి ఈ ఉన్న 2-3 రోజులలో స్నానం చేసి అమ్మవారికి దండం పెట్టి అందరూ మంచిగా రాగలరని కోరుతున్నాము. పుకార్లు ఉన్నాయి, రోడ్ల పొట్టి జామ్ అవుతుంది, 300 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు అంటున్నారు. కానీ ఇంతవరకు ఎక్కడ జామ్ లేదు. మేము 3 రోజులు వచ్చి ఒక్క రోజు కూడా జామ్ అయినా లేదు. ఈ రోజు వరకు కూడా ఉన్నది. కొంచెం నిన్న మొన్నటి కన్నా కొద్దిగా చాలా తక్కువ ఉన్నది జనము. ఇక 2-3 రోజులే ఉన్నది కాబట్టి కొంచెం తక్కువ అయింది. అందరూ వచ్చి అందరు పుణ్యస్నానాలు చేసి మన హిందువులను భక్తి చాటాలని కోరుతున్నాం. జై శ్రీ రాజపేట నుంచి ఓం నమ శివాయ, శంభో శంకర. సిద్దిపేట నుండి స్వాములు, శివస్వాములు, శివస్వాములు అధిక సంఖ్యలో 2 టూరిస్టు బస్సులు వేసుకొని దాదాపు 19వ తారీఖు నుండి ఈ మహాకుంభమేళను విజయవంతం చేయడానికి సిద్దిపేట నుండి 80 మంది టూరిస్ట్ బస్సులతోటి ఫస్ట్ ప్రయాగరాజ్ మహాకుంభమేళ పుకార్లతో ఉన్నారు. కానీ చాలా ప్రశాంతంగా ఈ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మన ఆదిత్య ఇంకా సిద్దిపేట నుంచి సివిల్ సాములే కాకుండా శివసాములు కూడా వచ్చి దర్శించుకొని పోతుండ్రు మహాకుంభమేళని. ఒక ఆంజనేయ స్వామి మాలేసుకున్న భక్తుడు కూడా ఉన్నాడు. ఆంజనేయ స్వామి సాములు అందరూ కలిసి వచ్చి ఎంత చక్కగా ఇక్కడ ఆచరించి స్నానాలు వెళ్ళిపోతున్నారు, పుణ్య స్నానాలని. అందుకని ఒకసారి ఇంకా రావాలనుకునే వాళ్ళు ఆలోచించండి. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు, మన తెలుగు మీడియాని మాత్రం నమ్మకుండా వచ్చి పుణ్య స్నానాలని ఆచరించుకోండి.
ఈ పక్షులు మంచిగా పక్షులు Gracias.